ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ట్రెండ్స్ లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీంతో 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం హవా నడవబోతోంది. అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ లో ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ నడిచింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగియటంతో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. అటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఆప్ అగ్రనేతలు వెనుకంజ వేశారు. న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజ వేయగా జంగ్పురాలో మనీష్ సిసోడియా వెనుకబడిపోయారు. అటు ఢిల్లీ సీఎం అతీషి వెనుకంజ వేశారు. అతీషిపై బీజేపీ నేత రమేష్ బిధూరి ముందంజలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రధానంగా 5 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో ఆప్కు వ్యతిరేకంగా అంచనాలు రావడంతో ఈ 5 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పరవేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. 2013 నుంచి కేజ్రీవాల్కు ఇక్కడ ఓటమే లేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులు ఉండటంతో ఈ ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ వెనుకబడిపోయారు. ఇక కాల్కాజీ నుంచి ముఖ్యమంత్రి అతీషి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అల్కా లంబాను బరిలో దించింది. 2 పార్టీలు మహిళా అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాయి. బీజేపీ మాత్రం వివాదాస్పద నేత రమేష్ బిధూరిని బరిలోకి దింపింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం ఇక్కడ బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి ముందంజలో కొనసాగుతున్నారు. అతీషి కొంత వెనుకబడిపోయారు. ఆ లీడ్ అన్నది కొనసాగుతోంది. ఇక జంగ్పురా నియోజకవర్గం నుంచి మనీష్ సిసోడియా బరిలో ఉన్నారు. ఆప్కు ఈ నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్నారు. దీంతో సిసోడియా తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మనీష్ సిసోడియా గత ఎన్నికల్లో పట్పర్గంజ్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఈసారి ఇక్కడ నుంచి కల్కాజీ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. జంగ్పురా స్థానం నుంచి మనీష్ సిసోడియా పోటీ చేస్తున్నారు. పట్పర్గంజ్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అయితే ఈసారి స్థానం మార్చారు. బీజేపీ తరపున తార్విందర్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి పోటీ చేశారు. మరి ఈసారి ఇక్కడ ఓటర్లు సిసోడియాను గెలిపిస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అయితే ఇక్కడ మనీష్ సిసోడియా కొంత వెనుకబడిపోయారు. ఓక్లా నియోజకవర్గం నుంచి ఆప్ తరపున అమానతుల్లా ఖాన్ వరుసగా 3వ బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున అరీబా ఖాన్, బీజేపీ నుంచి ఫిర్హౌజ్ ఆలం, మజ్లిస్ పార్టీ నుంచి షిఫా ఉర్ రెహమాన్ పోటీలో ఉన్నారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ఓక్లాలో మజ్లిస్ కూడా పోటీ చేయడంతో ఇక్కడి ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతి పోటీ చేస్తున్న మాల్వియా నగర్ రిజల్ట్ పై కూడా అందరి దృష్టి ఉంది. గతంలో 2 సార్లు సోమనాథ్ ఇక్కడ నుంచి గెలిచారు. ఆప్కు ఇక్కడ బలం ఎక్కువగా ఉంది. అయితే బీజేపీ నుంచి సతీష్ ఉపాధ్యాయ ఈసారి గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున జితేంద్ర కుమార్ పోటీలో ఉన్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఇటు బీజేపీ చాలా క్లియర్గా ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రెండ్స్ అంచనాలను నిజం చేస్తూ మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ దాటేసింది. 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం హవా అక్కడ వీస్తోంది. ఆప్ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేపీ మాత్రం 49 స్థానాల్లో లీడ్ కనబరుస్తోంది. కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్కే ఇక్కడ పరిమితమైంది. చాలా కీలకమైనటువంటి నేతలంతా కూడా వెనుకంజలో ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ న్యూఢిల్లీ, కల్కాజీ, పట్పర్గంజ్, జంగ్పురా, ఓక్లా, మాల్వియా నగర్ అంటే ఈ 5 నియోజకవర్గాలు కూడా చాలా
కీలకమైనట్టుగా భావిస్తూ ఉంటారు ఆప్కి సంబంధించి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ వరుసగా ఓటమంటూ లేకుండా కూడా వీరంతా భారీ మెజారిటీతో గెలిచారు. అటువంటి కీలక నేతలు ఈసారి అందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఇక్కడ లీడ్ కనబరుస్తూ ఉన్నారు. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే క్లియర్గా మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. సర్వేలు ఏవైతే చెప్పాయో ఆ సర్వే అంచనాలను నిజం చేస్తూ ఇక్కడ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది.